చేయాలి. ఒక బిడ్డలిట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇనిషియేట్ తీసుకొని దానికి ఆటోమేషన్ ఒకటి రెడీ చేసేసి దాన్ని ఎలా ప్లాన్ చేయాలి ఏంటనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీఎంకి ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ నుంచి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దాంట్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అఫీషియల్ గా ఇన్విటేషన్ రావడం వల్ల ఇజ్రాయెల్ కూడా వెళ్ళి అక్కడ స్టార్ట్అప్స్ నెక్స్ట్ ఫ్యూచర్ 30 years కూడా తను అక్కడ చేసి యాజ్ ఏ ఏపీ డైరెక్టర్ గా ఉన్నా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా స్టార్ట్అప్స్ ని ఎలా తీసుకురావాలి ఏంటనే విషయంలో అజయ్ అనేది పర్ఫెక్ట్. సో అతను 2 మాటలు మాట్లాడతారు సార్ అజయ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈరోజు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే జరుగుతుంది మన విజ్ఞాన్ నిర్మలా కాలేజ్ లో. యాక్చువల్ గా యూనివర్సిటీలో జరగాల్సింది ఇక్కడ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ స్టార్ట్అప్ కల్చర్ అనేది కొంచెం బాగుంది. సో మన నిర్మలా కాలేజ్ లో అటానమస్ రీసెంట్ గా అయింది. ఇంతవరకు ఎంటర్ప్రినర్షిప్ యాక్టివిటీస్ ఏమీ జరగలేదు. సో ఇది ఈ రోజున ఇంతమంది డెలిగేట్స్ మన కోసం అంటే మనల్ని ఎంటర్ప్రినర్స్ గా చూడటం కోసం ఢిల్లీ నుంచి సార్ వాళ్ళు వచ్చిన్నారు. అట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్ నుంచి సార్ వాళ్ళు వచ్చిన్నారు, గ్లోబల్ అంబాసిడర్స్ వచ్చినారు, నేషనల్ డైరెక్టర్ సార్స్ వచ్చిన్నారు. సో ఇంత మంచి ఛాన్స్ మీకు ఈరోజు వచ్చిందంటే దానికి రీజన్ ఒకటి. దేనికోసం? లేదు, ఓపిక లేదు ప్రస్తుతానికి. సో మిమ్మల్ని అందరినీ ఒక ఎంటర్ప్రినర్ గా చూడాలని ఒకే ఒక మెయిన్ ఎయిమ్ తోటి సార్ వాళ్ళందరూ వచ్చున్నారు. సో ఎవరైనా సరే మీ దగ్గర స్టార్ట్అప్ ఐడియాస్ ఉన్నా పక్కన హాల్లో మనకి పిచ్చిథాన్ ఈవెంట్ జరుగుతుంది. మీ యొక్క ఐడియాస్ కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఆంధ్ర ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చున్నారు, హైదరాబాద్ ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చున్నారు. మీ దగ్గర ఎటువంటి ఐడియాస్ ఉన్నా వాళ్ళ ఐడియాస్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ యాడ్ అవుతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చున్నారు. సో మీరు కూడా రేపటి ఫ్యూచర్ కి అందరూ జాబ్ కోసమే కాకుండా జాబ్ క్రియేటర్స్ గా ఉండాలని దానికోసమే ఈ చిన్న మా ప్రయత్నం. అది ఈరోజు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేగా అవడం జరిగింది. థ్యాంక్ యూ everyone. Thank you for your support, sir. All the delegates and directors, sir. Thank you.